నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్న నేతలు రాష్ట్రంలో మిగిలిన 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులపై తుది నిర్ణయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో 3వ రోజు కొనసాగుతున్న దర్యాప్తు. తన ఫోన్ ట్యాప్ చేశారని రాధాకిషన్ రావుపై ఫిర్యాదు చేసిన సంధ్య కన్స్ట్రక్షన్ ఎండీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్న శ్రీధర్ రావు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి భేటీ. సమావేశంలో పాల్గొన్న సురేష్ షెట్కార్, మంత్రి రాజనరసింహ, షబ్బీర్ అలీ. ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చ. సూర్యాపేట జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎండిన పంట పొలాల పరిశీలన. అన్నదాతలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదన్న కేసీఆర్. 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన. లక్షల ఎకరాల పంటలు ఎందుకు ఎండిపోతున్నాయని నిలదీత. కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద ఉద్రిక్తత. పోడు భూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం. అదుపు చేసేందుకొచ్చిన పోలీసులపై దాడి. ఎల్కే అడ్వాణీకి భారతరత్న ప్రదానం. అడ్వాణీ నివాసంలో అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి. ఢిల్లీలోని అడ్వాణీ నివాసానికి వెళ్లిన ప్రధాని, ఇతర నేతలు. ఇండియా కూటమి సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ. మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలిచేందుకు మోదీ కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణ. అక్రమాలకు పాల్పడకుంటే బీజేపీకి 180 సీట్లు దాటవని వ్యాఖ్య. మహా ర్యాలీలో పాల్గొన్న కేజ్రీవాల్ సతీమణి సునీత. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సందేశాన్ని చదివిన సునీత కేజ్రీవాల్. సందేశంలో ఇండియా కూటమి తరపున 6 హామీలిచ్చిన ఢిల్లీ సీఎం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.